హలో మేనేజర్ గారు చెప్పండి. గోడకు మేకులు కొట్టకుండా గీతలు గీయకుండా ఉంటే నాకేం అభ్యంతరం లేదండి. మయూరి బంగారం, అబ్బబ్బా ఏంటండి? మా ఇల్లు సినిమా షూటింగ్ కి రెంట్కి ఇచ్చానే. సినిమా షూటింగ్ కి రెండుకి ఎందుకు ఇచ్చారండి? అసలు సినిమా వాళ్ళకి ఇల్లు సరిగ్గా పెట్టుకోరని తెలుసు కదా మీకు. 2 రోజులకి 50,000 వస్తుంది. 50,000? అయ్యో బాబోయ్, 10 చీరలు కొనుక్కోవచ్చు. మీ ఇష్టం ఇచ్చేయండి ఇచ్చేయండి. కో డైరెక్టర్ సార్, మనం చూసిన లొకేషన్ ఇదేనా? ఇదే సార్. లొకేషన్ నార్మల్ గానే ఉంది. ప్రొడ్యూసర్ గారు లొకేషన్ నచ్చిందా? నచ్చకపోతే చెప్పండి, పికప్ చెప్పేద్దాం. నీకు దండం పెడతా డైరెక్టర్ కమ్ హీరో. ఎప్పుడో బాహుబలి షూటింగ్ మొదలు పెట్టినప్పుడు మొదలు పెట్టాం మన షూటింగ్. బాహుబలి 1 రిలీజ్ అయింది, 2 రిలీజ్ అయింది. మన సినిమా మాత్రం కంప్లీట్ అవట్ల నా చింతపండు. ప్రొడ్యూసర్ గారు, నేను సినిమాని డబ్బుల కోసం తీయట్లా, అవార్డు కోసం తీస్తున్నా. అంటే ఇప్పుడు డబ్బులు వస్తాయా రావా? ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ గారు కాఫీ ఇచ్చి పక్కన కూర్చోబెట్టండి. ఇది మనం సీన్ చేస్తుంది. ఓకే, హీరోని పిలవండి. హీరోయిన్ కమ్ ఇన్. క్యా బోల్నా? సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్యా బోల్నా అంటాం, డైలాగ్ మాత్రం బోలట్లేదు నువ్వు. మీ కళ్ళలో ఏదో మత్తు ఉంది, మన ఇద్దరి మధ్య ఏదో తెలియని సంబంధం ఉంది, ఇది డైలాగ్. ఓకే. కళ్ళ జోడితే అది ఫస్ట్ ఏం తెలియట్లా. ఓ సారీ సార్. ఓకే సార్. ఇక్కడ రా. రైట్ సార్. కెమెరా రోలింగ్ సార్, యాక్షన్. నీకి కళ్ళల్లో ఏదో మత్తు ఉంది, నీకు నాకు మధ్య అందరిమే బంధం ఉంది. బందర్ ముఖం దానా డైలాగ్ ఏంటి? నువ్వు డైలాగ్ చెప్పే విధానం ఏంటి? నేను కళ్ళలో సార్ ప్లీజ్ సార్, జస్ట్ తెలుగు లాంగ్వేజ్ ప్రాబ్లం సార్. జస్ట్ నీకి పళ్ళల్లో కళ్ళు రాలగొడతా, కళ్ళలోనే. నీకి కళ్ళల్లో కళ్ళలో ఏదో మత్తుంది, నీకు నాకు మధ్య ఏదో తెలియని అనుబంధం ఉంది. ఈ రోజులు మీరు ఎక్కడున్నారండి? కొన్ని రోజులు శ్రీనగర్ కాలనీలో ఉన్నాను, ఇప్పుడు మనకొండలో ఉంటున్నాను. ఇక్కడ నుంచి నా సినిమాలో ఉంటారు. ప్రొడ్యూసర్ గారు, మన సినిమాకి సరిపడా హీరోయిన్ దొరికేసింది. దానికి బ్యాలెన్స్ ఇచ్చేసి దీనికి అడ్వాన్స్ ఇచ్చి. అమ్మాయి చింతపండు గడు మళ్ళీ హీరోయిన్ మార్చాడు. అబ్బాయి క్యా కర్నా? घर का जाके చపాతీ करना, नीचे ऊपर दबाके मारना. चल जा. ఈ క్యాబోలో దాన్ని క్యాబ్ బుక్ చేసి అర్జెంట్ గా పంపించేయండి రా. నా సినిమాలో మీ ఆవిడ హీరోయిన్ గా బుక్ అయింది. నీ సినిమాలో మా ఆవిడ చేయడం అంటే ముందు నువ్వు పడతా లోపల పద. సార్, ఎన్ని రోజులు సార్ కళను లోపల దాచి పెడతారు? ఏదో ఒక రోజు ఆ కళ తలుపులు బద్దలు కొట్టుకొని బయటికి రాకపోతే చూడండి సార్. ఈ ఒక్క సినిమా హీరోయిన్ గా చేస్తారండి, ప్లీజ్ అండి, నా మాట వినండి. నీకేమైనా మైండ్ తప్పిందంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కళమ్మ తల్లి అందరినీ ఆశీర్వదించదు. మీ ఆవిడ్ని ఆశీర్వదిస్తాను అంటే వద్దంటారేంటి? ఆయన మీ ఆవిడ మేము ఫ్రీగా చేయించుకోవట్లే, 1,00,000 రూపాయలు ఇస్తున్నాం సినిమా మొత్తానికా? రోజుకి. అమ్మా అమ్మా, ఇదిగో హక్కులు, ముద్దులు, రొమాంటిక్ సీన్లు ఇవేమి ఉండకపోతేనే మా ఆవిడని పెడతాను సినిమాలో. ఇలాంటి నా స్క్రిప్ట్ లోనే ఉండండి, కావాలంటే నాకు బాబు గారిని అడగండి. అయితే ఓకే. డైరెక్ట్ గా లేపుకెళ్ళటమే. ప్రొడ్యూసర్ గారు, అతనికి అడ్వాన్స్ ఇచ్చేయండి. ఈ బాండ్ పేపర్ మీద చిన్న సిగ్నేచర్ పెట్టండి. సిగ్నేచర్ ఎందుకు? మా ఫార్మాలిటీస్ మాకు ఉంటాయి. సరే. డైలాగ్ చెప్పి. మీకు డైలాగ్ ఓకేనా? ఓకే అండి. ఓకేగా? ఓకే అండి. కెమెరా రోలింగ్ సార్, యాక్షన్. మీ కళ్ళలో ఏదో మత్తుంది, మన ఇద్దరికి ఏదో తెలియని సంబంధం ఉంది. ఎక్సలెంట్, బ్యూటిఫుల్. ఆవిడ బాగా చేస్తే నాకు సెకండ్, ఆవిడకి కాదు. ఇదిగో చెప్పు, నెక్స్ట్ సీన్ ఏంటి? సార్ హీరోయిన్ వచ్చి మీకు ఐ లవ్ యూ చెప్తుంది సార్, మీరు రిజెక్ట్ చేస్తారు సార్. ఇంత అందమైన అమ్మాయి వచ్చి ఐ లవ్ చెప్తే నేను రిజెక్ట్ చేయడం ఏంటి? ఆయన ఇలా చేస్తే జనాలు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు సార్. మరి ఏం చేయాలి? సీన్ మార్చాలి సార్. నేను చూసుకుంటాను. మయూర్ గారు, అక్కడ నుంచి స్లో మోషన్ లో వచ్చి ప్రదీప్ ఐ లవ్ యూ మీరు అనాలి. ఓకే, కెమెరా రోలింగ్ సార్, యాక్షన్. ప్రదీప్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు మయూరి. ఐ లవ్ యూ టు మయూరి. ఐ లవ్ యూ. దరిద్రుడు, హక్కులు గిక్కులు ఏమి లేవని చెప్పు. స్క్రిప్ట్ మారింది సార్. స్క్రిప్ట్ మారిందంటే హీరోని బట్టి స్క్రిప్ట్ ఉంటుంది ఇక్కడ. పట్టుకోవడాలు గిట్టుకోవాలి నాకు రచ్చని చెప్పాను కదా. ఏమండి, డాక్టర్ అన్నాక చేయి పట్టుకొని ట్రీట్మెంట్ చేస్తాడు, హీరో అన్నాక హీరోయిన్ పట్టుకొని యాక్టింగ్ చేస్తాడు. అమ్మా తినక మీరు తప్పుగా అర్థం చేస్తుండేనా? ఏంటే సినిమాలో ఒక్క సీన్ యాక్ట్ చేసే వాళ్ళేవో చాలా ఫిలాసఫీలు చెప్తున్నావు, ఎండింగ్ వరకు చేస్తే చాలా ఇంకేటో చెప్పేస్తావే. నువ్వు అలా నువ్వు మళ్ళీ హీరోయిన్ మారుతాడేమో. కళని ఎన్ని రోజులు చాలు బలంతగా దాచి పెడతారు? కళ అంటే పెద్ద గులాసార్, అది ఏదో ఒక రోజు ఆ కళ మళ్ళీ బయటికి రాకపోతే డోర్ కొట్టుకొని వచ్చేసింది.
మా ఆవిడ సినిమాల నుంచి ఎదురా ఏం చేసుకుంటూ చేసుకో. అరే రే 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 నువ్వు ఇలాంటి తింగర్ వేషాలు వేస్తావని నాకు తెలుసురా. ముందే అందుకే బాండ్ మీద సిగ్నేచర్ పెట్టించుకున్నాను. సినిమా కంప్లైంట్ అయ్యేంత వరకు కోఆపరేట్ చేస్తానని చేసిన సిగ్నేచర్ ఇది. నేను కోర్టులో కేసు ఇచ్చాననుకో 10 సంవత్సరాలు జైల్లో ఉంటావు. కావాలని నా చేత సిగ్నేచర్ చేయించా కదరా బాండ్ మీద. నువ్వు కూర్చో, నువ్వు కూర్చో. ప్రొడక్షన్ మధ్యలో వచ్చి చైర్ తీసేయండి. మధ్యలో చైర్ తీయడం ఏంటంటే? నువ్వు మధ్యలో వచ్చి కూర్చుంటే చైర్ తీయమంటున్నా. ప్రొడక్షన్ వాళ్ళు వచ్చి చైర్ తీయక ముందు మీరు రండి చెప్తాను. కోర్టు గారు సార్ నెక్స్ట్ సీన్ ఏంటి? అదేనా? మీరు హీరోయిన్ గారు పార్క్ లో ఎదురెదురుగా కూర్చొని మాట్లాడతారు సార్. ఎదురుగా కూర్చొని మాట్లాడడానికి ఇదేమైనా ఇంటర్వ్యూయా? కాదు సార్. హీరో హీరోయిన్ సీన్ మనం చేసిన రేపు జనాలు యాక్సెప్ట్ చేయాలిగా. చెయ్యరు సార్. మరి ఏం చేయాలి? ఆ సీన్ మార్చాలి సార్. ఓకే నేను చూసుకుంటా. మేయర్ గారు కింద కూర్చోండి. కెమెరా రెడీయా? రోలింగ్ సార్. జీవితాంతం నీ ఒళ్ళో ఇలా పడుకోవాలని ఉంది మేయర్ నాకు. దరిద్రుడా దరిద్రుడా, అసలు ముందు హగ్గులు లేవు, ముద్దులు లేవు, ఏమీ లేవన్నావు. ఇప్పుడు హగ్గు చేసుకుంటున్నావు, ఒళ్ళో పడుకుంటున్నావు, ఏమేమి చేస్తున్నావు ఏంట్రా? హీరోయిన్ బట్టి స్క్రిప్ట్ ఉంటుందంటే మా దగ్గర. హీరోయిన్ బట్టి మారలేదు, దీనికోసం నువ్వు మారుస్తున్నావు ఆ స్క్రిప్ట్. ఏమండి డాక్టర్ అన్నాక చేయి పట్టుకొని ట్రీట్మెంట్ చేస్తాడు, యాక్టర్ అన్నాక హీరో. రిపీటెడ్ డైలాగ్ చెప్తే రబ్బర్ బహుందానా. మీరు ఇటు రండి చెప్తాను. ప్రొడక్షన్ హీరోయిన్ హస్బెండ్ వేడిగా ఉన్నాడు, చల్లగా మజ్జిగ తీసుకెవ్వండి. ఒక్కొక్కడు ఒకలాగన్నారా, నువ్వు ఒకలాగున్నావు, ఆడొకలాగున్నా. మా ఆవిడేది, మా ఆవిడేదిరా సార్ లోపల ఫస్ట్ నైట్ సీన్ ప్లాన్ చేస్తున్నారు. అయ్యో నా పిల్లం ఎక్కడుందని అడిగితే ఈ ప్రెస్టేజ్ గురించి ఏం చెప్పాడు. నా ప్రెస్టేజ్ ఎవడంటాడు రా బాబు. మయూరి అనవసరంగా అతికిచ్చాను 50,000. బెప్పం స్టార్ స్టేజ్ మీద ఏం చేయడు, మీరు మాత్రం బయట బాగా చేస్తారు. సార్ నమస్కారం సార్. ఎవడా నువ్వు? అదే సార్ మీకు ఫోన్ చేశాను కదా అసిస్టెంట్ డైరెక్టర్. అసిస్టెంట్ గా జాయిన్ అవుతున్నా కదా. అవును సార్. సరే జాయిన్ అవ్వు. ఓకే సార్. ఏం పేరు నీ పేరు? బిస్కెట్ సార్. బిస్కెట్ సార్. బిస్కెటా? సరే బానే ఉంది. ఇంటి పేరు ఏం పేరు రా? క్రీమ్ సార్. క్రీమ్ సార్. ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది? 6 సంవత్సరాలు అయింది సార్. 6 సంవత్సరాలు అయ్యండి ఇప్పుడు అసిస్టెంట్ జాయిన్ అయ్యాడే? అంటే 3 సంవత్సరాలు హీరోగా ట్రై చేశాను సార్, ఛాన్స్ రాలేదు. ఇంకా 3వ సంవత్సరం హీరో ఫ్రెండ్ గా ట్రై చేశాను, రాలేదు సార్. 6 సంవత్సరాలు కష్టపడి ఇంకొక సంవత్సరం ఫాదర్ క్యాటర్ కష్టపడి ఉంటే వచ్చేది కదరా నీకు. మంచి క్యాటర్లు వచ్చే ఫాదర్ క్యాటర్ రావు గోపాల తర్వాత నువ్వే మళ్ళీ సార్ 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 నొక్కించాలి లేరా నీ బిస్కెట్ లాగా నచ్చవు. సార్ నేను మీ పెద్ద ఫ్యాన్ సార్. కొత్తగా అసిస్టెంట్ డైరెక్టర్ పేరేంటి? బిస్కెట్. బిస్కెట్? అవును సార్. ఏంట్రా క్రీమ్ రాస్తున్నాడు సార్ ఇప్పుడు. అటు పూర్తిపడి క్రీమ్ బిస్కెట్. సీన్ ఏంటి? సీన్ ఏం లేదు సార్, హీరోయిన్ కి కత్తో పొడి చేస్తారు సార్. కత్తో పొడి చేస్తే మీరు వచ్చి తర్వాత అమ్మాయిని మీరు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి మీరు వెంటనే అలానా స్థానం పెట్టుకుంటారు. మీరు బెప్పం ఆ స్థానం పెట్టుకున్నారు. జనాలు కోరికరా, జనాలు అలా బెప్పం చూడాలనుకుంటారు, జనాలు అలా బెప్పం చూడాలనుకుంటారు. చూపిస్తున్నాను. బెప్పం అంటే పెద్ద బెప్పం, పెద్ద బెప్పం. హై లైఫ్ ఏంటి చెప్తా పోదా? చెప్పిన ఉండాలి, అర్థమైందా? పక్కెళ్ళిపోతావు అలాగా. డైరెక్టర్ గారు సీన్ ఏంటి? హీరోయిన్ ని కత్తో పొడి చేస్తే మీరు హాస్పిటల్ తీసుకెళ్ళాలి సార్. అక్కడ హీరోయిన్ వచ్చిందా? బాబు హీరోయిన్ పిల్లండి. సీన్ ఏంటి? కత్తో పొడి చేస్తారు విలన్స్, సో హాస్పిటల్ తీసుకెళ్ళి అమ్మాయి ఏడుస్తుంటారు సార్. ఓకే ఓకే సార్ రెడీ. ఇప్పుడు నేను హీరోయిన్ ఎక్కడి నుంచి పట్టుకొని రావాలి? అక్కడి నుంచి పట్టుకొని హాస్పిటల్ తీసుకెళ్ళాలి సార్. అమ్మాయి కత్తో పొడి చేస్తారు సార్ విలన్స్. యాక్షన్. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఎంత బాగుందో సార్. కట్ 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 కట్. ఏమైంది సార్? సీన్ మార్చేస్తే రొమాన్స్ సీన్ చేస్తున్నారు సార్. హీరోయిన్ కత్తో పొడిస్తే బాధలో ఉంటది కదా, రొమాన్స్ లోకి తీసుకెళ్తే ఈ బాధ మర్చిపోద్ది. ఇండస్ట్రీలో ఫస్ట్ టైం కత్తో పొడిచిన సీన్ తీసి రొమాన్స్ సీన్ క్రియేట్ చేసి యాక్షన్. లాస్ట్ క్లైమాక్స్ సీన్ సార్. ఆ పైన చెట్టు ఉంది కదా సార్, ఆ చెట్టు మీద చెక్కి దూకి తాడు పట్టుకుని కొండ మీద రావాలి సార్. పిక్చర్ లో పట్టిందా? పైన చెట్టు మీద దూకారు ఎవడన్నా? రాగాయని కుదరవు, డూ పెట్టాలి. పైన చెట్లు ఎక్కుతారు. చాలా సింపుల్ గా చెట్టు ఎక్కడం. ఎన్నిసార్లు ఎక్కాను సార్ నేను. ఎక్కిది ఇలా కాస్త మా ఊర్లో చెట్లు ఎక్కాను సార్. మీ ఊళ్ళో చెట్లు ఎలా ఉంటాయి? మా ఊర్లో చెట్లు పడుకుంటాయి సార్. మా ఊర్లో చెట్లు పడుకుంటాయి సార్. పడుకుని ఉంటే నేను కూడా ఎక్కుతా. ఎన్నో చెట్లు ఎక్కా. బాబు డూబు ఎంట్రీ సాంగ్ ఎందురా? ఎంట్రీ సాంగ్ ఎందుకు నీకు?
ఎవడరా హీరో? మీరే ఆడి డూప్ ఏంట్రా? ఈడేంటి ఇలా ఉన్నాడు? అలా ఉన్నాడు కాబట్టి డూపాడు, మీలో ఉంటే హీరో అయిపోతారు కదా. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా బెప్పం స్టార్ తో నేను ఈ రోజు షూటింగ్ చేస్తున్నా. చాలా ఆనందంగా ఉంది. ఆయన డూప్ గా చేసే అవకాశం నాకు ఇచ్చారు. ప్లీజ్ లైక్ చేయండి, నన్ను షేర్ చేయండి, బాగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఏం కంగారు పడుతుంది, నువ్వు పైకి రావాలి. మంచి పిల్ల వచ్చి అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. లైవ్ కి వెళ్తావేంట్రా? ఇంత బాగా మాట్లాడారు సార్. అప్పుడు లైవ్ లో జనాలు చూస్తే ఏమనుకుంటారు, నా క్యారెక్టర్ బ్యాడ్ ఉంటుంది, అందుకే ఇప్పుడు కొడతాను. లైవ్ కి వెళ్తావేంట్రా? మీ ఫ్యాన్ సార్ వాడు. స్టంట్స్ కూడా బాగా చేస్తాను సార్. సంచి బాగా చేస్తాలేదు నేను చెప్తాను, కానీ ఫస్ట్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి కొండ మీద దూకమని చెప్పారు. సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం చేయాలి సార్? మీరు ఆ తాడు పట్టుకొని ఇక్కడ జంప్ చేస్తే హీరోగా ఎక్కడి నుంచి లేచి అక్కడ జంప్ చేస్తారండి. ఓకేనా? ఓకే సార్. విలన్ పట్టుకో బావ, విలన్ వచ్చాడు కట్టప్ప. ఇక్కడ నుంచి హీరోగా వచ్చి ఫైట్ చేస్తారు. ఓకేనా? యాక్షన్. ఎలా వచ్చింది? సూపర్ సార్, సూపర్ సార్. ఇప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ ఉంటే మన డూబ్ మొగ్గేస్తారండి, మీరు లేచి ఫైట్ చేయండి సార్. మళ్ళీ ఫైట్? రొమాన్స్ సీన్ లేవా సినిమాలో? సార్ ఇప్పుడు హీరోయిన్ డైలాగ్ చెప్పాలి సార్. ఏంటిది? ఆ లవ్ ఫీల్ తో సార్. ఓకే, యాక్షన్ సార్. సార్ 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 కట్ కట్ సార్. సార్ డైలాగ్ లేవు సార్. డబ్బింగ్ లో చెప్తా, బొక్కలో నీకెందుకు? ఇప్పుడు హీరోయిన్ సజెషన్ సార్. వెనకాల కెమెరా పెట్టండి, మీరు నించోండి సార్. ఎందుకయ్యా సజెషన్ ఇబ్బంది పెడతారు? డూప్ పెట్టండి. ఐ లవ్ యూ డాడీ. రేయ్ యాక్షన్. ప్రియా, నువ్వు లేకపోతే చచ్చిపోతాను. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. సూపర్, అదిరిపోయింది ఆ సీను, చాలా బాగా వచ్చింది. మీరు రెస్ట్ తీసుకోండి సార్. సినిమా అయిపోయింది సార్. అయిపోయిందా? అదేంటి నేను ఏం చేయలేదు హీరోయిన్ తో? మీకు తర్వాత అర్థం అవుతుంది సార్, సినిమా రిలీజ్ అయినా చూసుకుందాం. ఓకే కలుద్దాం మళ్ళీ సినిమా రిలీజ్ తర్వాత. సరే సార్, థాంక్యూ. ఓకే బాయ్. థ్యాంక్ యూ రారా తమ్ముడు, సార్. ఏం ఫీల్ అవుతుంది కొట్టానండి సరేనా? సరే నా నెక్స్ట్ సినిమాలో కూడా నీకు రికమెండ్ చేస్తా డూప్ గా. రండి ప్యాకప్. థ్యాంక్ యూ సార్. ఆఫ్టర్ 2 years అబ్బా మన షూటింగ్ స్టార్ట్ ఈరోజు తెలుసు కదా, కొత్త సినిమాకి. ఓకేనా? ఆ హీరోయిన్ పిల్లలు సార్ బాబు గారు. హీరోయిన్ పిలుస్తూ నువ్వు వచ్చావేంటి? అంటే మేకప్ పోతున్నా సార్. హీరో గారు రావాలి సార్. హీరో గారు హీరో పక్కన నుంచి డూపు డూపు నాకు రాస్కల్ ఇడియట్. సార్ ఇప్పుడు మీ డూప్ అతనండి. ఒకప్పుడు హీరో అలా ఉండేవాడండి. అమ్మా హీరోయిన్ రావాలి సార్. ఇప్పుడు ఆ డూప్ అక్కడి నుంచి జంప్ చేస్తాడు సార్, మీరు వెళ్ళి వాళ్ళని హక్ చేసుకోవాలి సార్. ఓకే, యాక్షన్. పాపం సార్, ఒకప్పుడు బాగా బతికిన బెప్పం సార్ అది. మొగ్గల సీన్ సార్ ఇవి. ఫైట్ మొగ్గలు వేయాలి అంతే సార్. రెడీ సార్. యాక్షన్. ఐ లవ్ యూ రాణి. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ. నువ్వెందుకు వచ్చారా? అది ఇన్వాల్వ్ అవుతున్నాడు పాపం. ఓకే సూపర్ సార్, ఈ రోజు ఫైట్ సీన్ చాలా బాగా వచ్చింది. ప్యాకప్. సినిమా అయిపోయిందండి, రండి సార్. ఆఫ్టర్ 20 years. బాబా ఇది నా లాస్ట్ సినిమా, ఏమో నేను చేయలేకపోతున్నాను. 20 సంవత్సరాలు కెమెరామెన్ చేశారండి సార్, డైరెక్టర్ చేయండి సార్. నువ్వు డైరెక్షన్ చేస్తావా సార్? వచ్చి నాకు అర్థంగానే అడుగుతాను రా. 20 సంవత్సరాలు అయినా మనకు ఇంకా తల కదలే కదా. ఏంటి సార్లే చెయ్యండి, మేము అది ఆల్రెడీ పెట్టగా ప్రిపేర్ అయ్యాం. బాబు హీరో గారు రావాలి. హీరోయిన్స్ కూడా మీరు సేమ్ అది ఒకే పెయింట్ వాడుతున్నామా? బాబు హీరో గారు రావాలి. గత 20 సంవత్సరాలు నేను మీతోనే సినిమా తీస్తున్నాను సార్. ఇది నా 100వ సినిమా. ఇది ఒకటే సినిమా తీస్తున్నాను. అదే ఇప్పుడు సీన్ ఏంటే సార్, ఈ తాడు పట్టుకొని మళ్ళీ ఎగిరి అక్కడ హీరోని హక్ చేసుకోవాలి. డైరెక్టర్ ఎవర్రా? మీరే. అమ్మా నేను చెప్పాలిగా. ఇది ఎప్పుడేం చేంజ్? ఇప్పుడే ఆ తాడు పట్టుకొని ఇక్కడ దుక్కి ఫిల్మ్ గీయాలి సార్. సరే, దానికి డూప్ ఉంటాడు కదా, డూపుని పిలవండి. బాబు డూపు. ఇది వాడి ఫ్యూచరే. నువ్వు తాడు పట్టుకొని ఎగరాలి. నువ్వు జంప్ చేస్తే అతను వచ్చి హక్ చేసుకుంటారు. ఈ వయసులో నేను ఎగురుతాను సార్. అప్పుడు ఎగరబట్టి ఇలాగ అయ్యావు. నేను చెప్పాడు రోప్ ఫైట్లు అని నువ్వే చేసి నువ్వే హీరో అయ్యాడు కదా. పెద్దానికి డూబు డూబు అని నువ్వు డూబు అయిపోయి ఆఖరికి. ఎక్కరా? ఎక్కుతా ఎక్కరా? ఎవరన్నా సపోర్ట్ కావాలి, ఒకసారి ఇటు రండి అమ్మా. ఆలే కావాలా? అది ఎవడన్నా పర్లేదులే సార్. మీరు ఇక్కడ జస్ట్ హక్ చేసుకోండి. యాక్షన్. లేగరా, లేగరా సార్. సార్ ఇప్పుడు తప్పించుకోలేడుగా. ఇప్పుడు తప్పించుకోలేడు. తప్పు సార్. చచ్చిపోయాడు.
దూపు బెప్పం అమర్ రహే, దూపు బెప్పం అమర్ రహే. బెప్పం 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 చచ్చిపోయింది సార్. మీకు 20 సంవత్సరాల నుంచి డూపుగా చేసి 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 ఇలా అయిపోయాడు సార్ పాపం ఆఖరికి. సార్ ఇన్ని సంవత్సరాలు వచ్చినా అందరూ పోతున్నాం కానీ ఒక్కడనే పోవట్లేదు. మనం పోతానండి.